Hi, in the last class we have seen position time graphs and velocity. So that is instantaneous velocity and average velocity, so all this stuff. ఇప్పుడు మనం velocity time graph చూద్దాం. Okay, velocity time graphs. సో వెలాసిటీ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్లో చూసాం మనం. ఏం చూసినాం లాస్ట్ క్లాస్లో? వెలాసిటీ అంటే dx by dt, where x is displacement. అండ్ ఏం వెలాసిటీ ఇది? ఇన్స్టంటేనియస్ velocity. At the same time, average velocity ఎలా చూసాం? డెల్టా x by delta t or delta s by delta t. ఒక లెస్ అనుకుంటే పొజిషన్స్ చేంజ్ ఇన్ పొజిషన్, అది x అనుకుంటే చేంజ్ ఇన్ పొజిషన్ ఇది. సో this is average velocity. What is this? This is average velocity. Now we see what is acceleration. Suppose a body, first acceleration కి వెళ్ళే ముందు position time graph మళ్ళీ ఒకసారి చూద్దాం. So this is your x, this is your time. సో మనం చూసింది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకోండి. ఇదేంటి? లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను. ఇదేంటిది? యూనిఫామ్ వెలాసిటీ. ఎందుకు? ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ కవర్ చేస్తుంది. ఏంటి? సో దిస్ వాల్యూ, సో నేను చెప్పాను కదా ఎక్స్ ఎం అనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ఎం, దిస్ ఈస్ టీ సమ్ టైం టీఎం అనుకోండి, ఇక్కడ కూడా టీఎం. అలా ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఉంటే దాన్ని మనం యూనిఫామ్ వెలాసిటీ అంటాం. ఇదేంటి? పొజిషన్ టైం గ్రాఫ్ నుంచి చెప్పచ్చు మనం యూనిఫామ్ వెలాసిటీ అంటే. యూనిఫామ్ వెలాసిటీ అంటే అర్థమైంది, యాక్సిలరేషన్ ఉందా లేదా? యూనిఫామ్ వెలాసిటీలో చేంజే లేదు, సో యాక్సిలరేషన్ లేదు, యాక్సిలరేషన్ ఇస్ 0. ఇది. ఇప్పుడు పొజిషన్ టైం గ్రాఫ్లో ఇంకోటి చూద్దాం మనం. So let me draw one more position time graph like this. So this is your time అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి పొజిషన్ టైం గ్రాఫ్లో. ఇందాక నేను చెప్పాను ఇలా స్ట్రెయిట్ లైన్ ఉంటే యూనిఫామ్ వెలాసిటీ లేదా యాక్సిలరేషన్ 0 లేదా కాన్స్టెంట్ వెలాసిటీ అని అర్థం. ఇప్పుడు ఇలా ఉందనుకోండి పొజిషన్ టైం గ్రాఫ్లో. సో లెట్ మీ డ్రా హియర్. సేమ్ ఇది ఇక్కడ డ్రా చేస్తాను నేను. ఓకే, అదర్వైజ్ లెట్ మీ మేక్ ఇట్ బిగ్గా. ఓకే, దిస్ ఈజ్ యువర్ టైమ్, దిస్ ఈజ్ యువర్ పొజిషన్. ఇప్పుడు ఏం చెప్తున్నా నేను? ఇలా ఉందనుకోండి కర్వ్. సో ఇప్పుడు ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, అర్థమైపోయింది. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రైట్ లైన్ కాదు కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్ కాదు. అంటే వెలాసిటీ కాన్స్టెంట్ కాదు అంటే యాక్సిలరేషన్ ఉంది. బట్ ఏ యాక్సిలరేషన్ ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే,
ఇప్పుడు మనం ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో తీసుకుందాం. సో ఇది ఒక టైము, ఇది 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 ఇలా 4 ఇంటర్వల్స్ తీసుకుందాం. మీరు అన్నీ సేమ్ అనమాట. ఇది ఎవ్రీ డివిజన్ ఏదైతే ఉందో అది సేమ్ టైం అనుకుందాం. ఇక్కడ టైం సమ్ టీ ఎం అనుకోండి, ఇది టీఎం, ఇది టీఎం, ఇది టీఎం, అన్ని ఒక్కొక్క సెకండ్ లేదా 2 seconds వాట్ ఎవర్. లెట్ us టేక్ 1 second. సో ఎవ్రీ సెకండ్కి తీసుకున్నాను నేను. సో ఒక్కొక్క టైం ఇంటర్వెల్. సో అప్పుడు ఇనిషియల్గా ఇక్కడ ఉంది పొజిషన్, ఓకే, ఇది x0 అనుకోండి. తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి, ఇది x1 అనుకుందాం. తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి, x2, తర్వాత x3, తర్వాత x4. సో ఈక్వల్ టైం ఇంటర్వల్స్ ఏమో ఈక్వల్ తీసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి మీరు, ఇది కర్వ్ ఉంది, ఎలా ఉంది, ఇలా కర్వ్ ఉంది. సో హౌ దిస్ కర్వ్ ఇస్, యూ కెన్ సీ దిస్, ఓకే, ఎలా ఉంది, ఇది ఇలా కర్వ్ ఉంది, స్ట్రైట్ లైన్ కాదు. కానీ కర్వ్ ఎలా ఉంది, దాని ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ టైం ఇంటర్వెల్ లేదా 1 second అనుకోండి. ఫస్ట్ 1 second లో చూడండి x0 టు x1కి వెళ్ళింది, x0 టు x1. నెక్స్ట్ సెకండ్ లో x1 నుంచి x2కి వెళ్ళింది. థర్డ్ సెకండ్ లో x2 నుండి x3కి వెళ్ళింది. ఫోర్త్ సెకండ్ లో x3 నుండి x4కి వెళ్ళింది. ఇఫ్ యు లుక్ అట్ దిస్, ఇక్కడ చూస్తే చూడండి, ఇది 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 అన్ని ఈక్వలా కాదు. ఏమైతుంది, డిస్ప్లేస్మెంట్ అంటే పొజిషన్ 1 పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ఉన్న డిఫరెన్స్ ఏమంటాం, డిస్ప్లేస్మెంట్. ఇవన్నీ కూడా నేను చెప్తుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 1 dimensions మోషన్ స్ట్రైట్ లైన్ గురించే మనం మాట్లాడుతున్నాం. సో ఈ డిస్ప్లేస్మెంట్ మోషన్ 1 dimension లేదా స్ట్రైట్ లైన్ లో ఉన్నప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్ సెకండ్ డిస్ప్లేస్మెంట్, థర్డ్, ఫోర్త్ సెకండ్ డిస్ప్లేస్మెంట్ చూడండి పెరుగుతా పోయింది. ఈ డిస్ప్లేస్మెంట్ కంటే ఇది ఎక్కువ, దీనికంటే ఇది ఎక్కువ, దీనికంటే ఇది ఎక్కువ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎవ్రీ సెకండ్ ఈజ్ చేంజింగ్ అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఒక్కొక్క సెకండ్ కి డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. సో ఇక్కడ యాక్సిలరేషన్ ఏమవుతుంది, వాట్ కైండ్ ఆఫ్ యాక్సిలరేషన్ దిస్ ఈస్, సో వాట్ కైండ్ ఆఫ్ యాక్సిలరేషన్ దిస్ ఈస్, this is positive acceleration. చూడండి కర్వ్ ఇలా ఉంది, ఇక్కడ ఫ్లాట్ గా ఉంది, పెరిగే కొద్దీ స్లోప్ పెరుగుతూ ఉంది. సో దీన్ని ఏమంటాం మనం, పాజిటివ్ యాక్సిలరేషన్. అంటే స్పీడ్ పెరుగుతూ వెళ్తూ ఉంది, విత్ టైం స్పీడ్ పెరుగుతూ వెళ్తుంది. దిస్ ఇస్ నోన్ యాజ్ పాజిటివ్ యాక్సిలరేషన్. ఇప్పుడు నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, డిసెలరేషన్. నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, డిసెలరేషన్ లేదా రిటార్డేషన్, అంటే స్పీడ్ తగ్గాలి. దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది ఇక్కడ చూద్దాం. ఇది అర్థమైంది కదా, ఇది పెరుగుతూ పోయింది, డిస్ప్లేస్మెంట్ పెరిగింది. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం తీసుకుంటే టైం ఏమో సేమ్ ఉంది కానీ డిస్ప్లేస్మెంట్ పెరిగింది. చూడండి ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ పెరిగింది, పెరుగుతూ వెళ్ళింది. సో ఇది యాక్సిలరేషన్ పాజిటివ్, అంటే స్పీడ్ పెరుగుతూ వెళ్ళింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇదే గ్రాఫ్ మళ్ళీ డ్రా చేద్దాం. ఇదేంటి, టైమ్, పొజిషన్. సో నౌ ఇది ఇలా ఉంది. సపోజ్ ఇలా ఉంది అనుకోండి, able to understand now, curve is, ఇక్కడ కర్వ్ ఇలా ఉంది, ఇక్కడ కర్వ్ ఇలా ఉంది, ఆపోజిట్ టు దట్. సో లైక్ దిస్.
ఇలా ఉందనుకోండి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మళ్ళీ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం తీసుకుందాం మనం. ఓకే, సో ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం తీసుకుందాం. సో ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం తీసుకుందాం. సో ఇది సేమ్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం టీఎం వాట్ ఎవర్ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ అలా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇనిషియల్ పొజిషన్ ఇది x0 అనుకుందాం. నెక్స్ట్ పొజిషన్ x1, నెక్స్ట్ పొజిషన్ x2, నెక్స్ట్ పొజిషన్ x3, నెక్స్ట్ పొజిషన్ x4. ఓకే, I can write in white again. So x0, this is x1, this is x2, this is x3, this is x4. ఇది. సో ఇప్పుడు x0 నుండి x1 చూడండి, ఇది x0 నుండి x1 కి ఎంత డిస్ప్లేస్ అయింది? ఇంత. ఏది? టైం ఫస్ట్ సెకండ్ అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ సెకండ్, ఫస్ట్ టైం ఇంటర్వెల్, సెకండ్ టైం ఇంటర్వెల్, థర్డ్ టైం ఇంటర్వెల్, ఫోర్త్ అని ఈక్వల్. సో ఫస్ట్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ హౌ మచ్? x0 టు x1 అంటే ఇంత. సెకండ్లో చూడండి ఇంత. థర్డ్ సెకండ్లో చూడండి ఇంత. ఫోర్త్ సెకండ్లో చూడండి ఇంత. సో మనం నోటీస్ చేస్తే ఇక్కడేమో ఫస్ట్ సెకండ్కి తక్కువ డిస్ప్లేస్మెంట్, సెకండ్ సెకండ్కి ఎక్కువ, థర్డ్ సెకండ్ ఇంకా ఎక్కువ, ఫోర్త్ సెకండ్కి ఎక్కువ వచ్చింది. ఇక్కడేమో ఫస్ట్ సెకండ్కి ఎక్కువ డిస్ప్లేస్మెంట్, సెకండ్ సెకండ్ తక్కువ, థర్డ్ సెకండ్కి ఇంకా తక్కువ, ఫోర్త్ సెకండ్కి ఇంకా తక్కువ. అంటే ఏమైంది? వెలాసిటీ తగ్గుతుంది. వెలాసిటీ తగ్గితే కదా ఈక్వల్ టైం ఇంటర్వెల్ తీసుకున్నాము, కానీ డిస్ప్లేస్మెంట్ తగ్గింది అంటే వెలాసిటీ తగ్గింది. సో దీన్ని ఏమంటాం మనం? నెగటివ్ యాక్సిలరేషన్. నెగటివ్ యాక్సిలరేషన్ అంటాం, లేదా స్పీడ్ తగ్గుతుంది కాబట్టి డిసిలరేషన్. నెగటివ్ యాక్సిలరేషన్ అన్నా డిసిలరేషన్ అన్నా ఒకటి, లేదా రిటార్డేషన్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వెరీ సింపుల్. ఒక పొజిషన్ టైం గ్రాఫ్లో ఒకవేళ ఇలా ఉంటే మనం ఇందులో ఎంత యాక్సిలరేషన్ చెప్పలేం, యాక్సిలరేషన్ ఎంత అనే వాల్యూ చెప్పలేం, కానీ పాజిటివా నెగటివ్ అనేది మాత్రం పొజిషన్ టైం గ్రాఫ్ నుంచి మనం చెప్పచ్చు. పొజిషన్ టైం గ్రాఫ్ నుంచి పొజిషన్ టైం గ్రాఫ్ నుండి we cannot find acceleration when we can tell whether it is accelerating or decelerating. స్పీడ్ పెరుగుతాందా తగ్గుతాందా అనే గ్రాఫ్ బట్టి చెప్పచ్చు. ఇలా ఉంటే ఇదేంటి? పాజిటివ్ యాక్సిలరేషన్. అలా కాకుండా దీనికి రివర్స్లో ఇలా ఉంటే ఇక్కడ ఏమైంది? వెలాసిటీ తగ్గుతూ ఉంది, వెలాసిటీ తగ్గుతూ ఉంది. ఇది మనకి ఏ గ్రాఫ్ నుంచి చెప్తున్నాం? ఇవి పొజిషన్ టైం గ్రాఫ్ నుంచే చెప్తున్నాం. కానీ మళ్ళీ చెప్తున్నారు, మనం ఇక్కడ వెలాసిటీ ఎంతో కనుక్కోలేం, సరే యాక్సిలరేషన్ ఎంతో కనుక్కోలేం. ఓన్లీ యాక్సిలరేషన్ పాజిటివా అంటే యాక్సిలరేట్ అవుతుందా స్లో డౌన్ అవుతుందా మాత్రమే చెప్పచ్చు. సో యాక్సిలరేట్ అయితే పాజిటివ్ యాక్సిలరేషన్, స్లో డౌన్ అంటే డిసిలరేట్ అయితే నెగటివ్ యాక్సిలరేషన్. సో దిస్ ఈస్ నెగటివ్ యాక్సిలరేషన్. ఇట్స్ క్లియర్. అండ్ యాక్సిలరేషన్ రాకపోతే పొజిషన్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్. యాక్సిలరేషన్ లేకపోతే పొజిషన్ టైం గ్రాఫ్ ఇస్ straight line where no
యాక్సిలరేషన్. ఈ 3 గ్రాఫ్లు అంటే క్వశ్చన్స్కి ఒకసారి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చేసి అక్కడ వెలాసిటీ పాజిటివా నెగిటివా లేకపోతే అక్కడ యాక్సిలరేషన్ పాజిటివా నెగిటివా అని క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి గ్రాఫ్ బేసికల్లీ పొజిషన్ టైం గ్రాఫ్లో నుంచి మనం యాక్సిలరేషన్ ఏంటో చెప్పచ్చు, అంటే ఏం యాక్సిలరేషన్ చెప్పచ్చు, పాజిటివా నెగిటివా లేదా యాక్సిలరేషన్ ఉందా లేదా అని చెప్పచ్చు. కానీ ఎంతో యాక్సిలరేషన్ కనుక్కోలేము. ఇక్కడ ఓకే 0, ఇక్కడ యాక్సిలరేషన్ అంతా ఇక్కడ యాక్సిలరేషన్ అంతా మనకు తెలియదు, కానీ యాక్సిలరేట్ అవుతుంది, ఇక్కడ డిసిలరేట్ అవుతుంది, స్లో డౌన్ అవుతుంది, ఇది మాత్రం చెప్పచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ ఫ్రమ్ పొజిషన్ టైం గ్రాఫ్. నెక్స్ట్ నౌ we come to velocity time graphs. Velocity time graphs. ఇప్పుడు చూద్దాం వెలాసిటీ టైం గ్రాఫ్ లో టైమ్ వెలాసిటీ మళ్ళీ చెప్పాను, వెలాసిటీ ఈజ్ టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ కాబట్టి ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్ లో తీసుకుంటాం. వెలాసిటీ ఈజ్ బేస్డ్ ఆన్ టైమ్ వి సీ ద వెలాసిటీ, కాబట్టి వెలాసిటీ ఆర్డినేట్ అంటే వై యాక్సిస్ లో తీసుకుంటాం. ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ ఓకే టైమ్, దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ. ఇప్పుడు చూద్దాము, ఇందాక మనం డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ లో స్ట్రైట్ లైన్ ఉంటే కాన్స్టెంట్ వెలాసిటీ, యాక్సిలరేషన్ లేదు. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి స్ట్రైట్ లైన్, వెలాసిటీ టైం గ్రాఫ్ లో ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఏంటిది? దిస్ ఇస్ అంటే వాట్ ఈస్ యాక్సిలరేషన్? ఫస్ట్ వి గో వాట్ ఈస్ యాక్సిలరేషన్ చూద్దాం. యాక్సిలరేషన్ ఈ గ్రాఫ్ అనలైజ్ చేసే ముందు యాక్సిలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం కదా, అంటే డెల్టా వి బై డెల్టా టి, ఇదేంటిది యాక్సిలరేషన్. బట్ ఏం యాక్సిలరేషన్ ఇది? యావరేజ్ యాక్సిలరేషన్, యావరేజ్ యాక్సిలరేషన్. ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ ఇప్పుడు చూద్దాం, ఈ గ్రాఫ్కి వద్దాం మనం. డెల్టా వి బై డెల్టా టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను డిఫరెంట్ టైమ్ స్లాట్స్ లో తీసుకున్నాను, ఇలా ఉంది. ఇప్పుడు ఫస్ట్ నేను డెల్టా టి తీసుకున్నాను అనుకో. లెట్ మీ టేక్ డెల్టా టి ఫ్రమ్ హియర్ టు హియర్. అప్పుడు డెల్టా వి ఎంత? ఇది. సో దిస్ ఈస్ యువర్ డెల్టా వి. నౌ వాట్ ఈస్ డెల్టా వి బై డెల్టా టి? యాక్సిలరేషన్. ఇప్పుడు డెల్టా టీని తగ్గించాను, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా, ఇది తీసుకున్నాను అనుకోండి డెల్టా టీ. సో డెల్టా ఇది కూడా తగ్గింది, ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది డెల్టా వి. ఇప్పుడు ఇది. సో ఇన్ దిస్ కేస్ ఎప్పుడు డెల్టా టీ తీసుకున్నాను అనుకోండి, డెల్టా వి బై డెల్టా టీ యాక్సిలరేషన్. సో ఈ డెల్టా టీ తీసుకున్నా చేంజ్ ఏమీ లేదు. ఎందుకు? ఇది స్ట్రైట్ లైన్. ఇదేంటిది స్ట్రైట్ లైన్ కాబట్టి డెల్టా టీ ఎంత తీసుకున్నా, తక్కువ తీసుకున్నా, ఎక్కువ తీసుకున్నా, డెల్టా వి బై డెల్టా టీ వాల్యూ మారట్లేదు. అంటే యావరేజ్ యాక్సిలరేషన్ అని మనం ఏదైతే తీసుకుంటున్నామో డెల్టా వి బై డెల్టా టీ, అది డెల్టా వి బై డెల్టా టీ అంటే యావరేజ్ యాక్సిలరేషన్. ఇప్పుడు ఏ ఇన్స్టెంట్ దగ్గర తీసుకున్నా కూడా, ఒకవేళ ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇక్కడ నాకు యాక్సిలరేషన్ కావాలన్నా కూడా
అప్పుడు ఏంటి, ఇక్కడ యాక్సిలరేషన్ తీసుకోవాలంటే ఇప్పుడు డెల్టా వి బై డెల్టా టీ, నేను డెల్టా టీ తగ్గిస్తూ వెళ్ళాను, ఫర్దర్ తగ్గించా. అదే చేసాం లాస్ట్ క్లాస్లో. ఎంత తగ్గించినా కూడా యాక్సిలరేషన్ వాల్యూ మారదు, ఈ వాల్యూ మారదు. నేను డెల్టా టీ తీసుకున్నా, ఇంకా తక్కువ చిన్న డెల్టా తీసుకున్నా, ఎంత తీసుకున్నా కూడా యాక్సిలరేషన్ వాల్యూ మారదు. అంటే ఏంటి, కాన్స్టెంట్ యాక్సిలరేషన్. అంటే యావరేజ్ యాక్సిలరేషన్ తీసుకున్నా, ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ తీసుకున్నా రెండు ఒకటే ఈ కేసులో. ఎట్లాగైతే మనం యూనిఫామ్ వెలాసిటీ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ బై టైం డెల్టా ఎక్స్ బై డెల్టా టీ ఎక్కడ తీసుకున్నా, ఎంత రేంజ్లో తీసుకున్నా కాన్స్టెంట్గానే ఉంది. ఎందుకు, యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి. వెలాసిటీ చేంజ్ అవ్వాలి. వెలాసిటీ చేంజ్ అవ్వనప్పుడు యావరేజ్ వెలాసిటీ తీసుకున్నా, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ తీసుకున్నా మారదు. అట్లే యాక్సిలరేషన్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు, ఇక్కడ యాక్సిలరేషన్ కాన్స్టెంట్గా ఉంది స్ట్రైట్ లైన్ అంటే. ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ ఉంటే కాన్స్టెంట్ అని అర్థం. సో ఇక్కడ యావరేజ్ యాక్సిలరేషన్ తీసుకున్నా, ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ తీసుకున్నా ఒకటే. ఇప్పుడు ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ కావాలంటే ఏం చేయాలి మనం, ఇది యావరేజ్ యాక్సిలరేషన్, ఇదేంటిది యావరేజ్ యాక్సిలరేషన్. సో వాట్ ఈస్ ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్? సో ఇన్స్టంటేనియస్ అండ్ డెల్టా v limit of delta v by delta t where delta t tends to 0. ఇదే కదా at a particular point. ఇప్పుడు ఇదేంటిది, ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్. ఇక్కడ యావరేజ్ యాక్సిలరేషన్ అయినా, ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అయినా ఒక్కటే. ఎప్పుడు మారుతుంది, స్ట్రైట్ లైన్ కానప్పుడు మారుతుంది. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా వచ్చిందని ఇందాక నేను చెప్పాను. పాజిటివ్ యాక్సిలరేషన్, నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే కర్వ్ నుంచి ఏదది డిస్ప్లేస్మెంట్ పొజిషన్, అదే డిస్ప్లేస్మెంట్ ఆర్ పొజిషన్ టైం అన్నా డిస్ప్లేస్మెంట్ టైం అన్నా ఒకటే. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అయినా, పొజిషన్ టైం గ్రాఫ్ అయినా, అందులో మనకు కర్వ్ ఉంటే మనం చెప్పాం అది పాజిటివ్ యాక్సిలరేషన్, నెగిటివ్ యాక్సిలరేషన్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్, అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ లో కర్వ్ వచ్చింది. మనం చూసింది ఏంటి, డెల్టా వి బై డెల్టా టీ అనేది యాక్సిలరేషన్. సో ఇది ఇనిషియల్ వెలాసిటీ అనుకుందాం. సో ఇది ఇనిషియల్ వెలాసిటీ, ఇక్కడ ఇది ఫైనల్ వెలాసిటీ ఇది. సో లెట్ దిస్ బి v0 అనుకుందాం, ఇది vf అనుకుందాం. ఇప్పుడు నాకు యావరేజ్ యాక్సిలరేషన్ ఇక్కడ ఏమవుతుంది, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో యావరేజ్ ఏంటిది, డెల్టా వి బై డెల్టా టీ. ఇది డెల్టా టీ కదా, ఇది డెల్టా టీ. సపోజ్ నేను డెల్టా టీ తగ్గించాను అనుకోండి, ఇక్కడ ఈ కేసులో చూసాం డెల్టా టీ తగ్గించినా ఏం మారట్లేదు, ఎందుకంటే స్ట్రైట్ లైన్ కాబట్టి. ఇక్కడ నేను డెల్టా టీ తగ్గించాను అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ డెల్టా టీ ఐ విల్ టేక్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇది డెల్టా టీ తీసుకున్నాను. అప్పుడు ఏమైంది, నాకు ఇది డెల్టా వి వస్తుంది. ప్రీవియస్ కేసులో డెల్టా వి ఏంటి, విఎఫ్ మైనస్ విఓ, అంటే ఇనిషియల్ వెలాసిటీ v0 అనుకుందాం, విఎఫ్ మైనస్ v0. ఇక్కడ ఏంటి, దిస్ మైనస్ దిస్ ఫ్రమ్ హియర్ టు హియర్, దిస్ ఈజ్ యువర్ డెల్టా వి ఇన్ దిస్ కేస్. సో ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన వాల్యూ ఎప్పుడు వస్తుందంటే రాదు. ఎందుకు, బికాస్ అది ఈక్వల్గా చేంజ్ అవ్వట్లా. ఈక్వల్గా వెలాసిటీ ఎప్పుడు మారుతూ ఉంటుంది వెలాసిటీ, యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉన్నప్పుడు, స్ట్రెయిట్ లైన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎప్పుడైతే కర్వ్ ఉందో, పాజిటివ్ యాక్సిలరేషన్ ఇందాక చెప్పాను, ఈ కర్వ్ ఇలా ఉంటే అంటే ఏమి, వెలాసిటీ చేంజ్ ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇలా పెరుగుతూ ఉంది ఈ కర్వ్ ఉన్నప్పుడు. పాజిటివ్ యాక్సిలరేషన్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ ఇన్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఫస్ట్ సెకండ్లో వెలాసిటీ చేంజ్
2 meters per second అనుకోండి, నెక్స్ట్ సెకండ్లో 2.5 meters per second, నెక్స్ట్ సెకండ్లో 3.5 meters per second, అట్లా అంటే వాట్ ఎవర్. సో అది ఇలా చేంజ్ అవుతుంది. అది ఈక్వల్గా చేంజ్ అవుతూ, ఆ చేంజ్ ఏదైతే ఈక్వల్గా ఉంటో అప్పుడు అది యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే. ఇక్కడ అది యూనిఫామ్గా యాక్సిలరేట్ అవ్వట్ల. వెలాసిటీ టైం గ్రాఫ్లో కర్వ్ ఉంటే అది యూనిఫామ్ యాక్సిలరేషన్ కాదు. దట్ ఈస్ నాట్ యూనిఫామ్ యాక్సిలరేషన్. ఇప్పుడు మీకు ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ వేరు, యావరేజ్ యాక్సిలరేషన్ వేరు. యావరేజ్ యాక్సిలరేషన్ వచ్చినట్టు ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ రాదు. సో అప్పుడు ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ ఏంటి? లిమిట్ ఆఫ్ డెల్టా వి బై డెల్టా టీ, వేర్ డెల్టా టీ టెండింగ్ టు 0. అది ఎలా వస్తుంది మనకి? దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? దిస్ ఐ కెన్ రైట్ ఇట్ యాస్ dv by dt. This is your acceleration. అప్పుడు నాకు ఈ ఇన్స్టెంట్లో దీని స్లోప్, ఈ ఇన్స్టెంట్లో కావాలంటే దీని స్లోప్, ఈ ఇన్స్టెంట్లో కావాలంటే ఇక్కడ స్లోప్, అలా తీసుకోవాలి. ఇది కూడా అంతే. ఈ గ్రాఫ్స్లో మనము ఇలా వాల్యూస్ అంటే స్లోప్ తీసుకొని అంత కన్వీనియంట్ కాదు. ఇప్పుడు ఇది కూడా మనకి ఎప్పుడు ఈజీ అవుతుంది? dv బై dt యాక్సిలరేషన్ కనుక్కోవాలంటే మనం ఎట్లాగైతే పొజిషన్ ఫంక్షన్ ఆఫ్ టైం అయిందో ఎఫ్ ఆఫ్ టీ, అలాగే ఇక్కడ కూడా ఒకవేళ వెలాసిటీ ఫంక్షన్ ఆఫ్ టైం అయింది అనుకోండి, వెలాసిటీ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టైం అంటే ఇట్లా. నా వెలాసిటీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం అనుకోండి, వెలాసిటీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం. అప్పుడు మనకు వచ్చింది ఏంటి? dv బై dt అనేది యాక్సిలరేషన్. dv బై dt. సో dv అంటే బికాస్ దిస్ ఈజ్ ఆల్రెడీ ఫంక్షన్ ఆఫ్ టైం, సో v in terms of f of t రాస్తే ఐ కెన్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ దట్. నేను యాక్సిలరేషన్ కనుక్కోవచ్చు ఈజీ. సో ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే వెలాసిటీ టైం గ్రాఫ్లో స్ట్రెయిట్ లైన్ లేకపోతే అది యూనిఫామ్ యాక్సిలరేషన్ కాదు. ఇది ఓకేనా? ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు మనం చదివేటని యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటాయి కాబట్టి వెలాసిటీ టైం గ్రాఫ్లో కర్వ్ ఉండే మీద ప్రాబ్లమ్స్ మనం చదవం. మనం చదివే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యూనిఫామ్ యాక్సిలరేషన్ మీదే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యూనిఫామ్ యాక్సిలరేషనే యూనిఫామ్ యాక్సిలరేషన్. దీని మీద మనం కొన్ని కర్వ్స్ చూద్దాం. ఇప్పుడు కొన్ని కర్వ్స్ అంటే కర్వ్ అనే దానికంటే వెలాసిటీ టైం గ్రాఫ్స్ అన్నాం. సో ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్స్ చూద్దాం. అంటే వెలాసిటీ టైము ఎలా చేంజ్ అవుతాయి అనేది. ఓకే, సరే. వెలాసిటీ టైం గ్రాఫ్స్ ఇలా ఉందనుకోండి. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు ఇది v0, ఇలా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. దీన్ని ఏమంటాం? సో వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి మనకి ఏమొస్తుంది? యాక్సిలరేషన్ వస్తుంది. కరెక్టే. ఇప్పుడు ఇది వెలాసిటీ టైం గ్రాఫ్లో ఇది ఏ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతుంది? సో ఆల్వేస్ రిమెంబర్ వెలాసిటీ టైం గ్రాఫ్స్లో వి గెట్ డైరెక్షన్. వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి మనం డైరెక్షన్ కనుక్కోవచ్చు. ఇది డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్, డైరెక్షన్. సో నెగటివ్, పాజిటివ్ అనే వాల్యూస్. వెలాసిటీ నెగటివ్ అంటే ఏంటి? వెలాసిటీ నెగటివ్ వాల్యూ ఎప్పుడు ఉండదు. వెలాసిటీ అనేది ఎప్పుడు పాజిటివ్ వాల్యూ, మ్యాగ్నిట్యూడ్. వెలాసిటీ నెగటివ్ వాల్యూ అండ్ నెగటివ్ అనేది ఓన్లీ సజెస్ట్ డైరెక్షన్. డైరెక్షన్ ఆపోజిట్. మనం ఏదైతే రెఫరెన్స్ తీసుకున్నామో ఇక్కడ పొజిషన్ టైం గ్రాఫ్లో కూడా చూద్దాం.
ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది టైము, ఇది పొజిషను. ఇప్పుడు చూడండి, ఇది రెఫరెన్స్, ఇది దీన్ని ఏమంటామన్నా ఒక రెఫరెన్స్ ఫ్రేమ్ అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది ఏమంటాము, రెఫరెన్స్ ఫ్రేమ్. అంటే మనం ఈ ఫ్రేమ్ రెఫరెన్స్ అంటే ఈ కోఆర్డినేట్ సిస్టమ్ నుండి మనం అంటే ఏం చేస్తాం, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ నుండి మనము ఆ పాయింట్ని స్టడీ చేస్తున్నాం. అంటే ఆ పాయింట్, ఆబ్జెక్ట్, వాట్ ఎవర్. సో ఇది రెఫరెన్స్ ఫ్రేమ్. ఈ రెఫరెన్స్ ఫ్రేమ్లో ఇది ఆరిజిన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రెఫరెన్స్ ఫ్రేమ్లో ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అయింది అనుకోండి, పాజిటివ్ ఏంటది, పాజిటివ్ డిస్ప్లేస్మెంట్, అంటే పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అయినట్టు. ఇలా మూవ్ అయింది అనుకోండి, దిస్ ఈజ్ పాజిటివ్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్లో మూవ్ అయితే వెలాసిటీ కూడా పాజిటివ్ ఉంటుంది. ఈ డైరెక్షన్లో మూవ్ అయింది అనుకోండి, దిస్ ఈస్ నెగటివ్. నెగటివ్ డైరెక్షన్ అంటే నెగటివ్ వెలాసిటీ. వెలాసిటీ ఈస్ నెగటివ్. అంటే మనం ఏదైతే రెఫరెన్స్ ఫ్రేమ్ తీసుకున్నామో ఒక రెఫరెన్స్ పాయింట్ నుంచి మనం పాజిటివ్ డైరెక్షన్లో మోషన్ ఉంటే వెలాసిటీ కూడా పాజిటివ్ ఉంటుంది. నెగటివ్ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ నెగటివ్ అయితే వెలాసిటీ కూడా నెగటివ్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి మనం ఇవి అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏం చెప్తున్నాం, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఒక కార్ తీసుకుందాం. ఒక కార్, ఓకే, ఒక కార్ ఉంది. ఇప్పుడు నేను ఇది రెఫరెన్స్ పొజిషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ డైరెక్షన్ టువర్డ్స్ రైట్ పాజిటివ్, ఈ డైరెక్షన్లో ఏంటి, పాజిటివ్. కార్ ఈ డైరెక్షన్లో మూవ్ అయితే నెగటివ్, అంటే టువర్డ్స్ లెఫ్ట్ మూవ్ అయితే పాజిటివ్, టువర్డ్స్ లెఫ్ట్ మూవ్ అయితే నెగటివ్. సో పొజిషన్ మర్చిపోండి, పొజిషన్ గురించి సంబంధం లేదు. పొజిషన్ అనేది నెగటివ్ పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ వెలాసిటీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు వెలాసిటీ, సరే ఇక్కడ దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి చూద్దాం మనం. ఇది పొజిషన్ నెగటివ్ కదా, ఇది పొజిషన్ నెగటివ్. ఓకే, ఇది కొంచెం అర్థమైతే ఇది క్లియర్ అయిపోద్ది కాన్సెప్ట్. సో ఇది పొజిషన్ నెగటివ్. ఓకే, ఇది పాజిటివ్ పైన పొజిషన్, ఇది పొజిషన్ టైం గ్రాఫ్. మళ్ళీ చెప్తాను, దిస్ యువర్ పొజిషన్ టైం గ్రాఫ్. సో ఇప్పుడు బాడీ ఇటు మూవ్ అయింది పాజిటివ్, ఇటు మూవ్ అయింది నెగటివ్. సపోజ్ నెగటివ్లో మూవ్ అయింది అనుకోండి బాడీ, ఇప్పుడు నెగటివ్ డైరెక్షన్లో మూవ్ అయింది. సో డిస్ప్లేస్మెంట్ నెగటివే. సో నెగటివ్ నుంచి ఇక్కడికి వెళ్ళింది, నెగటివ్ డైరెక్షన్లో ఉంది డిస్ప్లేస్మెంట్. సో వెలాసిటీ కూడా నెగటివే. కానీ ఇక్కడ స్టార్ట్ అయ్యి బాడీ ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ ఇలా వచ్చింది అనుకోండి. సో డిస్ప్లేస్మెంట్ చూడండి, డిస్ప్లేస్మెంట్ లేదు, పొజిషన్, ఇనిషియల్ పొజిషన్ నెగటివే. ఇది కదా మనకి 0 అనుకుందాం. ఇనిషియల్ పొజిషన్ నెగటివే, ఫైనల్ పొజిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇనిషియల్ పొజిషన్ నెగటివే, ఫైనల్ పొజిషన్ నెగటివే. కానీ డైరెక్షన్ చూడండి, డైరెక్షన్ ఇట్ ఈస్ అప్రోచింగ్, ఇది అప్వర్డ్స్ మనం పాజిటివ్ కదా, డైరెక్షన్ ఇట్ ఈస్ అప్రోచింగ్ దిస్ వే. ఇది అట్లా అవుతుంది కాబట్టి, పైకి పోతుంది కాబట్టి ఇది పాజిటివ్ డైరెక్షన్. సో అప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, పాజిటివ్. వెలాసిటీ ఈస్ పాజిటివ్. సో మనం వెలాసిటీ టైం గ్రాఫ్లో పొజిషన్ గురించి మనం స్టడీ చేయం, గుర్తుపెట్టుకోండి. వెలాసిటీ టైం గ్రాఫ్స్లో పొజిషన్తో సంబంధం లేదు. మనం ఓన్లీ స్టడీ చేస్తుంది ఏంటి, డైరెక్షన్, పాజిటివా నెగటివా. అర్థమైందా? ఇక్కడ చూడండి పొజిషన్ రెండు నెగటివ్ ఉంది, ఇనిషియల్ పొజిషన్ నెగటివ్, ఫైనల్ పొజిషన్ నెగటివ్. కానీ వెలాసిటీ టైం గ్రాఫ్లో మనకు ఆ పొజిషన్స్ తెలియదు. వెలాసిటీ టైం గ్రాఫ్లో పాజిటివ్ వెలాసిటీ ఉందా నెగటివ్ వెలాసిటీ ఉందా తెలుస్తుంది. అది ఇప్పుడు ఇది అర్థమైన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, వెలాసిటీ టైం గ్రాఫ్స్లో పాజిటివ్ వెలాసిటీ అంటే డైరెక్షను మాత్రమే. ఇక్కడ చూడండి డైరెక్షన్, పొజిషన్స్ నెగటివ్ అవ్వచ్చు కానీ డైరెక్షన్ ఈస్ పాజిటివ్, అప్వర్డ్స్ పాజిటివ్. అలాగే కారు ఎగ్జాంపుల్ నుంచి మనం ట్రై చేద్దాం. కార్ ఇలా వెళ్తే పాజిటివ్, ఇలా వస్తే నెగటివ్. ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు ఇలా గ్రాఫ్ ఉంది అనుకోండి, ఇలా గ్రాఫ్ ఉంది. ఇప్పుడు ఈ గ్రాఫ్లో వెలాసిటీ టైం గ్రాఫ్లో
ఈ గ్రాఫ్ ఏం చెప్తుందో చూద్దాం. పాజిటివ్ ఏం చెప్తుంది ఇది? యాక్సిలరేషన్ ఈస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. యాక్సిలరేషన్, యూనిఫామ్ యాక్సిలరేషన్, ఎస్ ఆబ్వియస్లీ. స్ట్రైట్ లైన్ అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్. బట్ ఏ డైరెక్షన్లో ఉంది అది? పాజిటివ్ డైరెక్షన్. అంటే యాక్సిలరేషన్ స్పీడ్ పెరుగుతూ ఉంది అండ్ ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ డైరెక్షన్. అంటే ఈ డైరెక్షన్లో. అంటే మనం రెఫరెన్స్ తీసుకుంది ఈ డైరెక్షన్లో మూవ్ అయితే పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అయినట్టు. సో ఇప్పుడు ఈ కేసులో ఏంటి? ఈ గ్రాఫ్ మీనింగ్ ఏంటి? ఇనిషియల్గా ఇక్కడ వెహికల్కి సమ్ స్పీడ్ ఉంది, అది ఎంత ఉంది? V0. ఇలా స్పీడ్ పెరుగుతూ వెళ్తుంది. సో ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ V0 టు ఫైనల్ వాట్ ఎవర్. ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికి VFO వాట్ ఎవర్ ఉంది అనుకోండి, అలా పొజిషన్. సో అర్థమైందా? సో పాజిటివ్ డైరెక్షన్లో వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. సో యాక్సిలరేషన్ ఈస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. ఈ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ వేరే గ్రాఫ్ చూద్దాం. ఈ గ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ చూద్దాం. ఇది. సో ఇందాక మనం చూసింది ఇలా, దానికి ఆపోజిట్ చూద్దాం. ఇలా ఉందనుకోండి, లేదా ఇక్కడ ఇలా వచ్చింది అనుకోండి. ఓకే, ఇలా ఉందనుకోండి, లైక్ దిస్, రైట్? టైమ్, వెలాసిటీ. ఈ గ్రాఫ్ ఏమైతుంది చూడండి. దీన్ని ఎలా చూడాలి? వెలాసిటీ పాజిటివ్ సైడే ఉంది, ఇది కిందకి వెళ్తే నెగిటివ్ సైడ్. వెలాసిటీ పాజిటివ్ సైడే ఉంది, కానీ వెలాసిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. వెలాసిటీ తగ్గుతుంది అంటే ఏంటిది? డిసిలరేషన్. కానీ డైరెక్షన్ ఈస్ పాజిటివ్. కానీ డైరెక్షన్ ఈస్ పాజిటివ్. అంటే దీని మీనింగ్ చూద్దాం. ఇందాక ఈ కార్ ఎగ్జాంపుల్ సేమ్ అదే తీసుకుంటాను. ఇలా కార్ ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఇది అనుకోండి, ఇనిషియల్ హై వెలాసిటీ. సో VI ఉంది. ఇందాక ఏమైంది? వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది ఇందాకటి కేసులో. ఇప్పుడు ఇంక్రీజ్ అంటే ఇలా ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది, పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళింది. ఇక్కడ వెలాసిటీ మనకి పాజిటివ్లోనే ఉంది, ఇది కింద నెగిటివ్. వెలాసిటీ పైన అంతా పాజిటివే. అంటే వెలాసిటీ నెగిటివ్ కాదు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కాదు, సేమ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. అంటే మనం రైట్ సైడ్ పాజిటివ్ అనుకున్నాం కదా, రైట్ సైడే మూవ్ అవుతుంది, ఇట్లే మూవ్ అవుతుంది పాజిటివ్గానే. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? 0, వెలాసిటీ 0 అయిపోయింది. అంటే పాజిటివ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది ఇందాకటి కేసులో, ఇప్పుడు డిక్రీజ్ అయింది. అంటే వెలాసిటీ ఈస్ రెడ్యూసింగ్. ఫైనల్గా ఏమైంది? ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అయిపోయింది, వెలాసిటీ లేదు ఇంకా. అర్థమవుతుందా? వెలాసిటీ 0 అంటే స్టాప్ అయిపోయింది. సో దిస్ గ్రాఫ్ రిప్రజెంట్స్ యాక్సిలరేషన్ ఈస్ ఇన్ నెగటివ్ యాక్సిలరేషన్. వాట్ ఈస్ దిస్? నెగటివ్ acceleration. Negative acceleration, that is deceleration. But in which direction? It is moving in the same positive direction. Position time graph లో పాజిటివ్ డైరెక్షన్ అంటే అప్వర్డ్స్. ఇక్కడ కార్ విషయంలో తీసుకుంటే రైట్ పాజిటివ్ అనుకుంటే రైట్ సైడ్ పాజిటివ్ సైడే మూవ్ అవుతుంది, కానీ వెలాసిటీ తగ్గింది. వెలాసిటీ తగ్గింది అంటే నెగిటివ్ యాక్సిలరేషన్. నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే రిటార్డేషన్, లేదా దీన్నే డిసిలరేషన్ అని కూడా రాసుకోవచ్చు, లేదా రిటార్డేషన్ అని రాసుకోవచ్చు. అర్థమైందా? ఈ గ్రాఫ్కి ఇంతకు ముందు గ్రాఫ్కి తేడా. ఇంత ముందు గ్రాఫ్లో యాక్సిలరేషన్, ఇప్పుడేమో నెగిటివ్ యాక్సిలరేషన్, బట్ డైరెక్షన్ ఈస్ పాజిటివ్. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. ఇంకో గ్రాఫ్ చూద్దాం.
ఇది v, ఇది టైం. సో మనం ఇందాక చూసిన గ్రాఫ్ ఇది ఒకటి యాక్సిలరేషన్, ఇది రిటార్డేషన్, కానీ పాజిటివ్ డైరెక్షన్. ఇప్పుడు కొంచెం ఇందాకటి కొంచెం ఎక్స్టెండ్ చేసి చూద్దాం మనం. ఇందాకటి కొంచెం ఎక్స్టెండ్ చేసి చూద్దాం. సో ఇందాక ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసాం కదా. సో ఇది v ఇనిషియల్ వెలాసిటీ, ఇక్కడికి వచ్చేప్పటికి 0 అయిపోయింది, పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఇప్పుడు ఇలా ఉందనుకోండి గ్రాఫ్ ఫర్దర్. ఇప్పుడు వెలాసిటీ నెగిటివ్కి వచ్చింది. దిస్ ఇస్ నెగిటివ్, డౌన్ సైడ్ ఇట్ ఈస్ నెగిటివ్ కదా. ఇప్పుడు వెలాసిటీ నెగిటివ్కి వచ్చింది. దీని మీనింగ్ ఏంటి? కార్ ఎగ్జాంపుల్తో చూద్దాం మళ్ళీ మనం. కార్ ఎగ్జాంపుల్తో మళ్ళీ చూద్దాం. సో కారు ఇనిషియల్ వెలాసిటీ vi వెళ్ళింది, ఇక్కడ ఏమైతా ఉంది? రెడ్యూస్ అయింది, ఇక్కడికి వచ్చింది, స్టాప్ అయిపోయింది కదా. ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయింది, ఇది అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ నెగిటివ్లో వెళ్తుంది. అంటే ఏంటి? ఇక్కడికి వచ్చి నెగిటివ్ అంటే ఏంటి? నెగిటివ్ వెలాసిటీ అంటే డైరెక్షన్. ఆల్వేస్ రిమెంబర్, వెలాసిటీ నెగిటివ్ అంటే డైరెక్షన్ ఆపోజిట్ అంతే. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఎలా మూవ్ అయింది? వెలాసిటీ మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ ఇన్హో రెస్ట్కి వచ్చింది, ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ యాక్సిలరేట్ అవుతుంది. యాక్సిలరేట్ అవుతుంది. సో రిమెంబర్, నెగిటివ్ యాక్సిలరేషన్ ఇస్ డిఫరెంట్, యాక్సిలరేటింగ్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్ ఇస్ డిఫరెంట్. ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్ పెరుగుతూ వెళ్తాం. మళ్ళీ నెగిటివ్ యాక్సిలరేషన్ అంటే స్పీడ్ తగ్గుతూ ఉంది, పాజిటివ్ డైరెక్షన్లో స్పీడ్ తగ్గుతూ ఉంది. able to understand? Accelerating in నెగిటివ్ డైరెక్షన్లో స్పీడ్ పెరుగుతూ వెళ్తాం. ఇది నెగిటివ్ డైరెక్షన్లో స్పీడ్ పెరుగుతూ వెళ్తాం. చూడండి ఇది ఈ కేసు. నెక్స్ట్ ఇంకో కేసు చూద్దాం. ఇలా ఉందనుకోండి. ఇది v ఇనిషియల్, ఇలా ఇంక్రీజ్ అవుతుంది వెలాసిటీ. ఇది ఓకే, ఇది టైము, సారీ ఇది వెలాసిటీ, ఇలా ఉంది. సో ఇది నెగిటివ్, ఆబ్వియస్లీ 0, నెగిటివ్ వెలాసిటీ ఉంది ఇనిషియల్గా, ఇలా వెళ్తుంది. సో ఏంటిది? సో ఆపోజిట్ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతుంది. సేమ్ ఇదే కదా, ఈ పోర్షన్ తీసుకుంటే ఏముందో అదే ఇది, ఆపోజిట్ డైరెక్షన్లో. కాకపోతే ఇక్కడ ఏంది? ఇనిషియల్ పొజిషన్ ఇక్కడ నుంచి వచ్చింది, స్టాప్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి స్టాప్ అయింది పాజిటివ్ డైరెక్షన్లో, మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్లో మూవ్ అయింది. మొత్తం రిప్రజెంట్ అది. ఇక్కడ చూడండి, నెగిటివ్ ఆల్రెడీ ఇనిషియల్. దీన్ని డ్రా చేయాలంటే ఏం చేయాలి మనం? వెరీ సింపుల్. ఇలా ఉందనుకోండి కారు, మనం ఏంటి టువర్డ్స్ లెఫ్ట్ నెగిటివ్ అనుకున్నాం కదా. ఇక్కడ ఇనిషియల్గా దానికి vi ఉంది, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతాం, అంటే ఇంక్రీజ్ అవుతాం. స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అంతే. ఇక్కడ ఇనిషియల్గా ఆల్రెడీ ఉంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి? దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ, దిస్ ఈజ్ యువర్ టైం. ఇలా పాసిబిలిటీ చూద్దాం. ఇది చూడండి, వాట్ అబౌట్ దిస్ వన్? ఇలా ఉందనుకోండి. వాట్ అబౌట్ దిస్ వన్? ఇది v ఇనిషియల్, నెగిటివ్ వెలాసిటీ అండ్ 0, అండ్ ఇలా ఉంది. ఇలా ఎక్స్టెండ్ చేశాను దీన్ని. ఇందాక నేను చెప్పాను ఒక కేసు ఇలా చూసాం కదా, పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అయింది, ఇక్కడికి వచ్చేప్పటికి వెలాసిటీ 0 అయిపోయింది, మళ్ళా నెగిటివ్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఇది రివర్స్ కదా, రివర్స్. ఇది చూడండి, దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి వెలాసిటీ నెగిటివ్, కానీ నెగిటివ్ వెలాసిటీ ఏమైతుంది? నెగిటివ్ వెలాసిటీ తగ్గుతూ వస్తుంది. అంటే
ఆపోజిట్ డైరెక్షన్లో తగ్గుతూ వస్తుంది. అంటే దీన్ని ఎలా డ్రా చేయాలి? ఇక్కడ కార్ అనుకోండి, ఇనిషియల్గా నెగిటివ్ వెలాసిటీ ఉంది దీనికి, ఇది విఐ. ఇక్కడ నుంచి నెగిటివే, కానీ నెగిటివ్ ఇక్కడ 0 అయిపోయింది. అంటే అక్కడ వరకు అది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయింది, కానీ స్లో డౌన్ అవుతుంది. ఇలా వచ్చింది ఇక్కడికి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏమైంది? స్పీడ్ రెడ్యూస్ అవుతా ఉంది, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అందుకని నెగిటివ్ ఉంది ఇక్కడ వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అయిపోయింది, ఇక్కడ స్టాప్ అయింది, అక్కడ స్టాప్ అయింది. మళ్ళీ చూడండి ఇంక్రీజ్ అవుతుంది వెలాసిటీ పాజిటివ్ డైరెక్షన్లో. మళ్ళీ ఇక్కడ స్టాప్ అయ్యి ఏమైంది? మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయింది. మళ్ళీ స్పీడ్ ఇంక్రీజ్ పాజిటివ్ డైరెక్షన్లో. మళ్ళీ యాక్సిలరేషన్ ఇస్ పాజిటివ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? డిసిలరేటింగ్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. అంటే స్లో డౌన్ అవుతుంది, నెగిటివ్ యాక్సిలరేషన్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. Slow down, it is slowing down in negative direction. I think గుర్తుపెట్టుకోండి, యాక్సిలరేషన్, డిసిలరేషన్. యాక్సిలరేషన్ అంటే స్పీడ్ అప్ అవుతుంది, డిసిలరేషన్ అంటే స్లో డౌన్ అవుతుంది. దాంతో మనం చూడాల్సింది ఏంటి? ఏ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతుంది, ఏ డైరెక్షన్లో స్లో డౌన్ అవుతుంది. పాజిటివ్ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతుందా, నెగిటివ్ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతుందా, పాజిటివ్ డైరెక్షన్లో స్లో డౌన్ అవుతుందా, ఆపోజిట్ డైరెక్షన్లో స్లో డౌన్ అవుతుందా, అంతే. ఈ గ్రాఫ్ నుంచి మనకి ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి మనం ఒక చిన్న ఇది చూద్దాం. ఒక బాడీ, ఒక కార్ ఉంది, ఇట్ మూవ్స్ విత్ యూనిఫామ్ వెలాసిటీ అనుకుందాం. ఇట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ v. ఇనిషియల్గా v, ఇక్కడ v వెలాసిటీతో మూవ్ అయింది ఇక్కడ వరకు. సో దిస్ ఈజ్ యువర్ మూవింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. అన్ని మనం చదువుతున్న స్ట్రైట్ లైన్. దిస్ ఈజ్ యువర్ డిస్ప్లేస్మెంట్. S is displacement. Now what is displacement? If time taken is from here to here, the time taken is t. This time is t. Then displacement is equal to v into t. ఇది ఇప్పుడు గ్రాఫ్ లో చూద్దాం మనం. దిస్ ఈజ్ యువర్ v, దిస్ ఈజ్ యువర్ టైమ్. ఫర్ యూనిఫామ్ వెలాసిటీ, దిస్ ఈజ్ ద వెలాసిటీ టైం గ్రాఫ్, అంతే కదా. వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్ with respect to time. Now displacement is v into time. So v into time, whatever the time it is traveled, let this be t, 0 to t. Now this, what is this? So area under the curve, velocity time graph. So area under the curve of, curve అంటే స్ట్రైట్ లైన్ ఉంది, అది కర్వ్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. కర్వ్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఏమిస్తుంది మనకి? డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. Area under the velocity time graph gives displacement. గుర్తుపెట్టుకో. సో ఇది మనం ఇంకో ఎక్స్టెండ్ చేసి చూద్దాం, ఇంకొంచెం వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక బాడీ యూనిఫామ్ గా యాక్సిలరేట్ అవుతుంది కదా. ఇందాక మనం చూసిన యూనిఫామ్ వెలాసిటీ, ఇప్పుడు యూనిఫామ్ యాక్సిలరేషన్ చూద్దాం. యూనిఫామ్ యాక్సిలరేషన్, ఇది టైము. సో ఇక్కడ v ఇనిషియల్, ఇది v ఫైనల్. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి నాకు. దిస్ ఈజ్ యువర్ డిస్ప్లేస్మెంట్. సో హౌ టు గెట్, ఇఫ్ ఇట్ ఈస్ యూనిఫామ్లీ యాక్సిలరేటింగ్, యావరేజ్ వెలాసిటీ vi ప్లస్ vf by 2 into టైం. ఇది ఎప్పుడు మనకు వస్తుంది? యూనిఫామ్ యాక్సిలరేషన్ అయినప్పుడు. నేను అందుకనే ఐఎమ్ మెన్షనింగ్ యూనిఫామ్
యాక్సిలరేషన్ అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా వన్కి వస్తుంది. అదర్వైజ్ యూనిఫామ్ కాకుండా నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అయితే ఎనీహౌ ఇది యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం రాదు మనకి. సో దిస్ ఈజ్ యువర్ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు ఇది చూద్దాం, దీనికి ఏంటిది గ్రాఫ్ మీద చూస్తే ఇది విఐ, ఇది విఎఫ్ కదా. సో మనకి ఏరియా అండర్ ద గ్రాఫ్ ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ఏరియా అండర్ ద గ్రాఫ్? సో దిస్ ఈస్ ద ఏరియా అండర్ ద గ్రాఫ్. This is the area under the graph. So ఈ ఏరియాని చూద్దాం. What is area now? What is area? చూడండి, area is equal to, it's a trapezium, right? Half h into a plus b. Otherwise I can write here, this is your vf kada. I can write this is 1/2 into this base. I can write, what is this? This is time. Time into VI plus VF from here to here. This is VI, B is VF. Okay. ఇప్పుడు ఏమొచ్చింది? దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? విఐ బై విఎఫ్, విఐ ప్లస్ విఎఫ్ బై 2 ఇంటూ టైం. ఇదేనా? సో ఇక్కడ మనం అప్లై చేస్తుంది అనలిటికల్గా అప్లై చేస్తున్నాం. అనలిటికల్ అప్రోచ్ ఏంటి? యావరేజ్ వెల్, బికాస్ ఇట్ ఈస్ యూనిఫామ్లీ యాక్సిలరేటింగ్. యావరేజ్ వెలాసిటీ మీన్స్ ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై 2 యూనిఫామ్గా పెరుగుతుంది కాబట్టి అనలిటికల్ అప్రోచ్. ఇక్కడ గ్రాఫికల్ అప్రోచ్ ఇది సేమేనా? So what we are able to understand is the curve under, ఇక్కడ నుంచి మనకు అర్థమైంది ఏంది? ఇది వెలాసిటీ, ఇది టైము, ఒక కర్వ్ ఉంటే ఏదైనా అవ్వచ్చు. కర్వ్ ఎలా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దిస్ రిప్రజెంట్స్ దీని కింద ఉన్న ఏరియా నుంచి, ఈ ఏరియా నుంచి మనకేమొస్తుంది? దిస్ ఏరియా విల్ గివ్ వాట్ ఇట్ విల్ గివ్? డిస్ప్లేస్మెంట్. సో వెలాసిటీ టైం గ్రాఫ్ ఏరియా నుంచి మనకి ఏమొస్తుంది అంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, సపోజ్ if it is like this, we can integrate. We can take a small strip here. ఒక స్మాల్ స్ట్రిప్ తీసుకోవచ్చు నేను ఇక్కడ. Okay, this value I can take it as v, right? And this is your dt. Now integral v dt from limits 0 to time. 0 గా ఇక్కడ వరకు ఉంటాయి. ఎలా ఉంది అనుకోండి, from 0 to time t. Or whatever limits t1 to t2 ఉంటే t1 to t2. కానీ ఇక్కడ వరకే ఉంటే t1 t2 లిమిట్స్ ఏవైతే ఉన్నాయో. సో దిస్ విల్ గివ్ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు వి నాకు ఇందాక చెప్పాను, వి ఒకవేళ ఫంక్షన్ అనుకోండి, టైం ఫంక్షన్ అనుకోండి, అప్పుడు ఏం రాస్తాను నేను? దీన్నే 0 to t, వి బదులు ఎఫ్ ఆఫ్ టి డిటి. ఐ కెన్ ఇంటిగ్రేట్. ఎఫ్ ఆఫ్ టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మన ప్రాబ్లం చూసాం, a plus bt square s displacement is equal to the position is equal to. సో అలాగే ఇక్కడ x is equal to a plus bt square చూసాం కదా, అంటే పొజిషన్ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇన్ దట్ ప్రపోర్షన్ విత్ దట్ రిలేషన్షిప్. అదర్వైజ్ అట్లా ఇక్కడ సమ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, ఎక్కడైతే పొజిషన్ ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ వెలాసిటీ అనుకోండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్ 3t square plus 4 అలా ఉంది అనుకోండి. దట్ వీ యూజ్ దట్ ఫంక్షన్ ఆఫ్ t కాబట్టి డిటి ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏరియా చేస్తే వచ్చేస్తుంది. సో ఏరియా అప్రోచ్ మనం యూనిఫామ్ యాక్సిలరేషన్ ఎనీహౌ అనలిటికల్గానే చేసేయచ్చు, యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. కానీ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అనుకోండి, ఇలా ఉందనుకోండి కర్వ్, మనకి ఇంటిగ్రేషన్ మెథడ్ సూటబుల్. ఇంటిగ్రేషన్ నుంచి మనం కనుక్కోవచ్చు. ఏం కనుక్కోవచ్చు?
డిస్ప్లేస్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి డిస్ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. ఆ ఏరియా అనుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేద్దాం. మనం చిన్నగా ఒక స్మాల్ అనాలిసిస్ చేద్దాం. ఇందాక తీసుకున్నట్టు మనం ఒక కారు ఉంది, కారు ఇలా మూవ్ అయింది అనుకుందాం. సో మనం ఇక్కడ గ్రాఫ్ గీస్తాం. సో ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉంది విఐ, ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయింది, పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అయింది. దీని గ్రాఫ్ ఏంటి? ఇది విఐ, సమ్ టైం పట్టింది, ఇక్కడ 0 అయిపోయింది. మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి మోషన్, ఇలా మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ సేమ్ విఐకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ 0 స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ విఐకి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది, అప్పుడు 0 స్టార్ట్ అయ్యి మళ్ళీ విఐకి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ నెగటివ్ విఐ కదా. ఇక్కడ తీసుకుంటే దిస్ ఇస్ యువర్, దిస్ వాల్యూ ఇస్ విఐ నెగటివ్. ఇప్పుడు చూడండి, ద కర్వ్ అండర్ దిస్ ఏరియా, సారీ ద ఏరియా అండర్ దిస్ లైన్ తీసుకుంటే ఇది, ఇక్కడేమో ఇది, ఇది నెగటివ్ ఏరియా, ఇది పాజిటివ్ ఏరియా. వాట్స్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ నౌ? దిస్ ఇస్ ప్లస్, సో దిస్ ఏరియా వాట్ ఎవర్, and this is minus. So this area is equal to this area because this is VI, this is also VI. మళ్ళీ తిరిగి ప్రాక్టికల్ గా చూడండి ఏమైందో, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చింది. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళి స్టాప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ 0. మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా అయిపోయిందా? దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఇస్ నెగటివ్. సో దిస్ ఏరియా ఇస్ ఈక్వల్ టు దిస్ ఏరియా. So total displacement from this graph is also 0. Okay. So this is about velocity time graph, and I also mentioned clearly already మనం ఫస్ట్ చూసినాం, డిస్ప్లేస్మెంట్ టైప్ గ్రాఫ్ నుంచి యాక్సిలరేషన్ అనేది పాజిటివా నెగటివా, అంటే యాక్సిలరేట్ అవుతుందా డిసిలరేట్ అవుతుందా కూడా చెప్పచ్చు కరువు బట్టి. కానీ ఎంతో కనుక్కోవాలంటే మాత్రం మనకు అది వెలాసిటీ టైం గ్రాఫ్ కావాలి. వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి మ్యాగ్నిట్యూడ్ ఎంతో కనుక్కోవచ్చు, కానీ స్లో డౌన్ అవుతుందా యాక్సిలరేట్ అవుతుందా అనేది మాత్రం పొజిషన్ టైం నుంచే చెప్పేయచ్చు ఆ కరువు బట్టి. అది. సో ఇప్పుడు ఇంకా చిన్న ఇది చూద్దాం. సో ఇది సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ 11th క్లాస్లో ఉన్న కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో సో ఇది పొజిషన్ టైం గ్రాఫ్, ఇది వెలాసిటీ టైం గ్రాఫ్, ఇది స్పీడ్ టైము, ఇది టోటల్ పాత్ లెంగ్త్ అంటే డిస్టెన్స్. టోటల్ పాత్ లెంగ్త్ అంటే డిస్టెన్సే కదా, డిస్టెన్స్ టైం గ్రాఫ్. దీంట్లో ఏ గ్రాఫ్ పాసిబుల్ కాదో చూద్దాం. సో ఇది పాసిబుల్ అవుతుందా ఏంటి? పొజిషన్ టైం గ్రాఫ్ చూడండి. పొజిషన్ ఎక్కడైనా విత్ రెస్పెక్ట్ టు టైం వెనక్కి వస్తుందా? పొజిషన్ సారీ టైం ఎక్కడికైనా వెనక్కి వస్తుందా? సో ఇది టైము కదా, ఇది కదా టైము. ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. విత్ రెస్పెక్ట్ టు టైం ఎప్పుడైనా టైం ముందుకే వెళ్తుంది, కానీ టైం వెనక్కి ఎలా వస్తుంది? పొజిషన్స్ అండి. ఈ పొజిషన్కి వచ్చింది అనుకుందాం, ఈ పొజిషన్కి, మళ్ళీ ఆ పొజిషన్ నుండి నెక్స్ట్ పొజిషన్, ఈ పొజిషన్కి రావాలంటే ఇలా టైం ముందుకే వెళ్ళాలి. ఇలా టైం బ్యాక్ వచ్చింది చూడండి, అర్థమవుతుందా? సో టైం బ్యాక్ రావడం అనేది ఇంపాసిబుల్, ఇది జరగదు. దిస్ గ్రాఫ్ ఇస్ నాట్ పాసిబుల్, దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఇలాంటి గ్రాఫ్ ఇంపాసిబుల్. టైం వెనక్కి వస్తుంది చూడండి,
యారోస్ ఇచ్చారు టైం మనకి అలా, లేదా ఒకవేళ యారోస్ ఇవ్వలేదు, ఎలా తీసుకున్నా కూడా ఇలా రావాలి, ఇలా మోషన్ ఇలా వెళ్ళినా అవ్వదు, ఇలా వెళ్ళినా అవ్వదు, టైం వెనక్కి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి, ఇక్కడ పొజిషన్ చూడండి, ఇక్కడ ఉంది ఒక టైంకి, ఇక్కడ టైంకి ఈ పొజిషన్, మళ్ళీ అదే టైంలో ఈ పొజిషన్, 2 పొజిషన్ ఎలా పాసిబుల్ ఒక ఆబ్జెక్ట్కి? సో ఎటు చూసుకున్నా దిస్ ఇస్ ఇంపాసిబుల్. అంత ఆలోచించాల్సిన పొజిషన్స్ ఇవన్నీ కూడా చూడాల్సిన పని లేదు. డైరెక్ట్ గా టైం ఏదైతే ఉందో టైం వెనక్కి అనేది రాదు, ఇంపాసిబుల్. టైం షుడ్ గో హెడ్ అంతే. ఇది కూడా అంతే చూడండి, ఇలా వచ్చింది, ఇక్కడ వరకు బాగానే ఉంది, మళ్ళీ టైం వెనక్కి ఎలా వచ్చింది? ఇది టైం ఈజ్ గెటింగ్ బ్యాక్, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇలా పాసిబుల్ అవుతుంది. ఎలాగైనా టైం ఫార్వర్డ్ అవ్వాలి, టైం వెనక్కి వచ్చింది. ఇక్కడ కూడా వెలాసిటీ టైం గ్రాఫ్లో ఇక్కడ వెలాసిటీ టైం స్టార్ట్ అయింది, వెలాసిటీ ఉంది, స్లో డౌన్ అయింది, బాగానే ఉంది. వెలాసిటీ ఇక్కడికి వచ్చేటి 0 అయిపోయింది, అక్కడ నుంచి బాగానే ఉంది. మళ్ళీ వెలాసిటీ పెరిగింది కానీ టైం తగ్గుతుంది. టైం తగ్గడం ఏంటి? టైం షుడ్ ఇంక్రీజ్ అంతే, టైం అనేది తగ్గడం ఇంపాసిబుల్. సో దిస్ గ్రాఫ్ ఈజ్ ఆల్సో ఇంపాసిబుల్, దిస్ ఆల్సో ఇంపాసిబుల్. ఇది చూద్దాం, స్పీడ్. సో ఇలా ఉంది, స్పీడ్ నెగటివ్ వచ్చింది. స్పీడ్ నెగటివ్ ఎలా ఉంటుంది? స్పీడ్ కెన్ నెవర్ బి నెగటివ్. స్పీడ్ అనేది డైరెక్షన్తో సంబంధం లేకుండా ఉంటుంది. ఇదేంటి? స్పీడ్. వెలాసిటీ అనే దానికి డైరెక్షన్ ఉంటుంది. స్పీడ్ అనేది మనం ఆపోజిట్ డైరెక్షన్, ఆ డైరెక్షన్, ఏ డైరెక్షన్ డైరెక్షన్ రెఫరెన్స్ లేకుండా వెళ్తాం. ఒక స్పీడ్ అనేది 0 అవుతుంది మూవ్ కాకపోతే. మనం మూవ్ అయినామంటే సమ్ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ అనేది ఎప్పుడు పాజిటివే, నెగిటివ్ అనేది ఇంపాసిబుల్. ఇది వెలాసిటీ అనుకోండి, పాసిబుల్. కానీ ఇక్కడ ఇచ్చిన స్పీడ్, ఇన్స్టెడ్ ఆఫ్ స్పీడ్, ఇఫ్ ఇట్ ఇస్ వెలాసిటీ, ఇట్ ఇస్, ఇఫ్ ఇట్ ఇస్ వెలాసిటీ ఇన్స్టెడ్ ఆఫ్ స్పీడ్, ఇట్ ఈస్ వ్యాలిడ్. బట్ స్పీడ్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా నాట్ పాసిబుల్. ఇది టోటల్ పాత్ లెంగ్త్. టోటల్ పాత్ లెంగ్త్ చూడండి, విత్ రెస్పెక్ట్ టు టైం తగ్గుతుంది. ఇక్కడికి వెళ్ళిందా? తగ్గడం ఏంటి? డిస్ప్లేస్మెంట్ అయితే 0 అవుతుంది. పాత్ లెంగ్త్, డిస్టెన్స్ అనేది, నేను ఒక పొజిషన్ నుండి ఒక కారు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కారు ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది, మనం చూసాం డిస్ప్లేస్మెంట్ 0, కానీ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది ప్లస్ ఇది కదా. సో డిస్టెన్స్ ఎప్పుడు ఒకసారి స్టార్ట్ అయ్యి మూవ్ అయితే డిస్టెన్స్ మళ్ళీ వెనక్కి వచ్చి 0 అవ్వదు. ఇంకా ఆ గ్రాఫ్ ఇలా వెళ్ళాల్సిందే. సో డిస్టెన్స్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అంటే టోటల్ పాత్ లెంగ్త్ అంటే డిస్టెన్సే కదా. టోటల్ పాత్ లెంగ్త్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. టోటల్ పాత్ లెంగ్త్ 0 ఎలా అవుతుంది? మళ్ళీ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. ఇది కొంచెం బాగా అనిపించింది నాకు. 11th క్లాస్లో ఉంది ఇది. సో మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది 11th. సో this is how you're supposed to analyze. So what we have seen today is position time graph, acceleration, and from position time graph you're able to find what type of acceleration it is. If it is a positive acceleration or negative acceleration. Positive acceleration means accelerating, that is speed is increasing or velocity is increasing. Negative acceleration means velocity is decreasing. That we can find position time graph. That you can find from position time graphs, but you cannot find the magnitude of it. Magnitude of acceleration కనుక్కోవాలి. యాక్సిలరేషన్ ఎంతో కనుక్కోవాలంటే మనం ఏం చేయాలా? వెలాసిటీ టైం గ్రాఫ్స్ నుంచే కనుక్కోవచ్చు. అండ్ డిఫరెంట్ వెలాసిటీ టైం గ్రాఫ్స్, వీ హ్యావ్ స్టడీడ్ డిఫరెంట్ వెలాసిటీ టైం గ్రాఫ్స్. From that, how the acceleration is actually occurring. If it is occurring in positive direction or negative direction, or if it is accelerating or decelerating. This also we have analyzed it through velocity time graphs. Velocity time graphs నుంచి మనం ఏం చేసినా యాక్సిలరేట్ అవుతుందా, డిసిలరేట్ అవుతుందా దాన్ని కనుక్కోవచ్చు. డైరెక్షన్ కూడా కనుక్కోవచ్చు. పాజిటివ్ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతుందా ఆబ్జెక్ట్, నెగిటివ్ డైరెక్షన్లో యాక్సిలరేట్ అవుతుందా, లేదా పాజిటివ్ డైరెక్షన్లో డిసిలరేట్ అంటే స్లో డౌన్ అవుతుందా, నెగిటివ్ డైరెక్షన్లో స్లో డౌన్ అవుతుందా, ఫ్రమ్ వెలాసిటీ టైం గ్రాఫ్స్. ఇది. In the next class we see what are the equations of motion. Most important thing, kinematic equations of motion ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బాయ్ బాయ్.